హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పీఆర్సీ కమిటీ ఏర్పాటు 90 రోజుల్లో నివేదిక అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల హక్కుల కోసం వారికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైన ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం ఏపీ జేఏసీ నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే నడుం బిగించారు. రాష్ట్రంలోని సుమారు 16,00,000 మంది ప్రస్తుత ఉద్యోగ, ఉపాధ్యాయ సిబ్బందితో పాటు దాదాపు 4,00,000కు పైగా ఉన్నటువంటి వృద్ధ పెన్షనర్లు గత 3 ఏళ్లుగా తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూస్తూ ఉన్నారని, ఈ నష్టాన్ని వారు నిశ్శబ్దంగా భరిస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు అత్యంత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో కాకుండా గణాంకాలతో సహా వారు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గత 3 సంవత్సరాలుగా నిరంతరాయంగా మధ్యంతర భృతి ఐఆర్ పొందుతూ ఆర్థికంగా అయితే నిలదొక్కుకుంటూ ఉంటే, ఏపీలో మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా ఉందని వారు ఎత్తి చూపారు. సో, అక్కడ ఉద్యోగులు అద్భుతమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తూ ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం సమయం లేక సరైన సమయంలో ఐఆర్ మరియు పీఆర్సీ అందక ప్రతి ఉద్యోగి తన సొమ్మును లక్షలాది రూపాయల మేర నష్టపోతున్నారని ఇద్దరు నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఉద్యోగ వర్గాలకు ఇచ్చినటువంటి పవిత్రమైన హామీలను అధికారంలోకి వచ్చాక కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం పట్ల జేఏసీ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఓట్లు వేయించుకున్నప్పుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా అవసరమైనటువంటి అనవసరమైన జాప్యాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగులందరికీ మధ్యంతర భృతిని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దీంతో పాటుగా 12వ పీఆర్సీ కమిషన్‌ను అధికారికంగా నియమించి కొత్త వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి కోరారు. గత ప్రభుత్వం నుండి పేరుకుపోయినటువంటి బకాయిలు, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెజరీ బకాయిలు అన్నీ కలిపి సుమారు 40,000 కోట్ల రూపాయల పైగా ఉన్నాయని జెప్పేసి, ఈ భారీ మొత్తాన్ని ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని వారు పట్టుబట్టారు. విజయవాడలో నిర్వహించినటువంటి ప్రతిష్టాత్మక ప్రెస్ మీట్‌లో ఉద్యోగ సంఘాల అగ్రనేతలు ఈ ఆర్థిక వివక్షతను పాయింట్ టు పాయింట్ వివరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఉద్యోగుల సంక్షేమం కోసం దాదాపుగా 43% భారీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన ఘన చరిత్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని వారు కొనియాడారు. ఆనాటి ఉదారతను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కూడా ఉద్యోగుల ఆశలను అడియాసలు చేయకుండా ముఖ్యమంత్రి గారు వేగంగా స్పందించాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యోగులు ఐఆర్ ద్వారా ఆహ్, లబ్ధి పొంది స్థిరపడితే ఏపీలో ఉద్యోగులు మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం నాయకులను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. ప్రభుత్వం చేసే ఈ ఆలస్యం ఉద్యోగుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తోందని, కాబట్టి తక్షణమే ఒక ఉత్తర్వు జీవో ద్వారా మధ్యంతర భృతిని ప్రకటించి ఉద్యోగ లోకాన్ని ఆదుకోవాలని చెప్పేసి వారు కోరారు. అలాగే 12 పీఆర్సీ కమిషన్‌గా ఒక సమర్థుడైన వ్యక్తిని నియమించి కేవలం 90 రోజుల్లో సమగ్రమైన నివేదికను తెప్పించుకోవాలని, తద్వారా కొత్త వేతనాలు అమలు చేయాలని చెప్పేసి సూచించారు. ముఖ్యంగా పెన్షనర్లు మరియు విధి నిర్వహణలో ఉంటూ మరణించినటువంటి ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన వారికి రావాల్సినటువంటి డెత్ సెటిల్మెంట్స్ మరియు ఇతర బకాయిలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇదే సమావేశంలో అమరావతి జేఏసీ చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల ద్వారా చట్టబద్ధత కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చట్టబద్ధత వల్ల అమరావతి భవిష్యత్తుపై అటు ప్రజలకు, ఇటు ఉద్యోగులకు బలమైన నమ్మకం కలిగిందనైతే పేర్కొన్నారు. ఈ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నాయకులందరూ కలిసి మీడియా సమక్షంలో కేకును కట్ చేసి జై హో అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నూతన రాజధాని అమరావతి పేరుతో అధికారిక లోగోతో ఏర్పడినటు ఏర్పాటైనటువంటి తొలి ఉద్యోగ సంఘం తమదేనని అయితే వారు గర్వంగా చెప్పుకున్నారు. అమరావతి రాజధానిని మరింత పటిష్టం చేసే క్రమంలో అక్కడ రాత్రింబవళ్లు కష్టపడుతున్న సచివాలయం మరియు హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని చెప్పేసి బొప్పరాజు గారు విజ్ఞప్తి చేశారు. గతంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే ఉద్యోగుల కుటుంబాలకు కొంత మనోధైర్యం నిండుతుందని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్ రావు గారు మాట్లాడుతూ, సర్వీస్ పూర్తి చేసుకున్న వృద్ధ ఉద్యోగులు తమ సొంత సొమ్మును కూడా తీసుకోకుండానే ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం అందక మరణించడం అనేది అత్యంత బాధాకరమని అన్నారు. ఇది మానవీయ కోణంలో ఆలోచించాల్సిన విషయమని,
ఇతర వర్గాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూడా చూపాలని కోరారు. మహిళా విభాగం నాయకురాలు లక్ష్మి గారు మరియు పొన్నూరు విజయలక్ష్మి గారు కూడా రాజధానిలో అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మహిళా ఉద్యోగుల గోడునైతే వినిపించారు. అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్నయితే గట్టిగా డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో 16,00,000 ఉద్యోగులు, 4,00,000 మంది పెన్షనర్లు గత 3 ఏళ్లుగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. తెలంగాణ తరహాలో తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 90 రోజుల్లోగా రిపోర్ట్ తెప్పించుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. సుమారు 40,000 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అయితే పట్టుబడుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు, మరణించిన వారి కుటుంబాలకు రావాల్సిన సెటిల్మెంట్స్ త్వరగా చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధన కోసం జేఏసీ, అమరావతి నాయకులు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వం వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలని, 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, 40,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని అయితే వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ ఉద్యోగుల ఆర్థిక భద్రత మరియు అమరావతిలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాల అంశంపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి గారు తన పాత రికార్డును గుర్తు చేసుకొని ఉద్యోగుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని చెప్పేసి వారు ఆకాంక్షిస్తూ ఉన్నారు.